వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు, ఒకరి పాయింట్లు ఒకరు చెప్పుకున్నారు, తర్వాత విషయం. సో మీరు నాకు అది గివప్ ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు. అండ్ గివప్ ఇస్తూ కూడా నాకంటే బెస్ట్ ప్లేయర్ తనుజ, సో తనుజాకి ఇస్తే నాకు ప్రాబ్లం లేదు ఇలా చెప్పటం అంటే ఓకే, అది అందరికీ తనుజ బెస్ట్ ప్లేయర్ అనేది నాకు ఆ ఒపీనియన్ ఉంది. కానీ మీ గురించి మీరు చెప్పుకోకుండా, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకుండా, మీ గురించి మీరు ఫైట్ చేయకుండా అక్కడ గివప్ ఇచ్చడం నాకు అసలు నచ్చలేదన్న. నేను అది మీకు పర్సనల్గా కూడా చెప్పాను. సో ఇక నుంచైనా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గేమ్ కోసమే వచ్చాం. అంటే మీరు కూడా సెకండ్ టైం మీ గేమ్ గురించి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నేను అంటే మీరు కూడా అన్నారు ఇక్కడ నుంచి మీరు కొత్త బారి నేను చూస్తారు, ఎలా ఉంటుందో ఆట నేను చూపిస్తాను అనేది వచ్చారు. అంత కాన్ఫిడెంట్ నేను మీ కళ్ళల్లో కూడా చూశాను. బిగ్ బాస్ నేను మాట్లాడచ్చు. బిగ్ బాస్ మాట్లాడచ్చు. నేను ఇప్పుడు ఏది మ్యూజిక్ అయితే అయిపోయింది, దాని మీద నామినేట్ చేస్తారు, అది ఇంకా పాయింట్ లేదు తీసే. ఇప్పుడు ఏంటంటే నేను ఎవరిని మన తనుజ నాకన్నా బెటర్ అని చెప్పి నేను ఆ రోజు డిఫెండ్ చేసుకోవాలి. ఆ ఒక్క పాయింట్ కదా, తనుజ కాదు మీ గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు, ఆ గేమ్ గివ్ అప్ అదొక్కటే. ఆ ఒక్క ఇన్సిడెంట్ లోనే నాకు ఆ రోజు అనిపించింది. నేనేంటంటే అంతకుముందు మనం 5గురు ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కెప్టెన్ అవున వాళ్ళకి అవకాశం ఇద్దాం స్టాండ్ మీద ఏ స్టాండ్ అయితే తీసుకున్నానో అదే స్టాండ్ మీద ఉన్నాను. కానీ ఆ రోజు నాకు అనిపించిన ఆ పర్టికులర్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక 4 times తనుజ సెకండ్ ప్లేస్ వరకు వచ్చిపోతుంది, తను ఆడుతుంది, కష్టపడి ఆడుతుంది. ప్లస్ నేను వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇండివిజువల్గా ఆడిన దానికన్నా నా టీం ఆడింది ఎక్కువ ఉంది. నేను టాస్క్లు గెలవడం కానీ నా టీం ఆడింది ఎక్కువ ఉంది. తను ఇండివిజువల్గా ఆడి గెలిచిన టాస్క్లు కొన్ని ఉన్నాయి. ప్లస్ 4 times వచ్చి పోయేటప్పుడు నాకు ఎందుకంటే నాకన్నా ఆ టైంలో పర్టికులర్ ఇంకా ఒక 3 weeks నేను ఫైట్ చేద్దాము, ఆ టైంలో నాకన్నా బెటర్ తనుజ అనిపించి నేను డెసిషన్ తీసుకున్నాను తప్ప ఫేవరెటిజం కానీ ఏం లేదు. మీరు ఎందుకు అవ్వకూడదు అనేది కూడా స్టాండ్ అదే చెప్తున్నా. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో నాకన్నా 4 times వచ్చి చివరి వరకు వచ్చి పోతుందని చెప్పి అక్కడ నాకు అనిపించింది, నా మనసుకి అనిపించి నేను తీసుకున్న డెసిషన్ అది. ఎందుకంటే ఆపోజిట్ ఉన్న పర్సన్ కి మీరు ఎంత చేశారో మీకు తెలుసు, ఐ మీన్ రాముకి ఎంత చేశారో మీకు తెలుసు. మీరు ఆ పాయింట్లు పెట్టాలి, కనీసం మాట్లాడాలి, మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని అంతే. ఎందుకంటే మీ గురించి మేమందరం ఫైట్ చేసి మళ్ళీ భరణి అన్న సెకండ్ టైం హౌస్ లోకి వస్తే ఆట మారుస్తాడు అనే ఫీలింగ్ మా అందరం. 100% మీరందరూ నా గురించి ఫైట్ చేశారు కాబట్టే కదా జనాలు కూడా అదే ఫీల్. అదే మీ అందరూ నా గురించి ఫైట్ చేశారు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. మీరందరూ నా గురించి ఫైట్ చేశారు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్షిప్ లో నేను జెన్యూన్ గానే మీ అందరి గురించి డెసిషన్ తీసుకున్నా. ఈవెన్ నేను కూడా అడిగాను. కానీ ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే నువ్వు రేజ్ చేసావో తనుజ దగ్గర కెప్టెన్ దీని గురించి నేను డిఫెండ్ చేసుకోవాలని చెప్పి రేజ్ చేసావో దాని గురించి నేను మేము ఆమె చేస్తాను.